అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. వీటి ధరలు భారీగా పెంపు, జనవరి 1 నుంచి అమలు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. మరి దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలా అయితేనే పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అందుతుంది. అలానే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడంతో నేను చేసే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సాధారణంగా కొత్త నెల ప్రారంభంలో కొత్త రూల్స్, మార్పులు అమల్లోకి వస్తుంటాయి. ఇక ఈ కొత్త ఏడాది తొలి రోజు నుంచే చాలా మార్పులు, నిబంధనలు అమల్లోకి వస్తున్నాయి. ఆర్థికపరమైన అంశాల్లో మార్పులపై ప్రజలపై అదనపు భారం పడనుంది. గ్యాస్ ధరలు, జీఎస్టీ, వస్తువుల ధరల పెంపు, ఫిక్స్డ్ డిపాజిట్ల వంటి కీలకమైన ఆర్థిక అంశాలు ఇందులో ఉన్నాయి. ఇది మీ జేబుకు చిల్లు పడేలా చేయవచ్చు. మరి ఆ అంశాల గురించి ఇప్పుడే మనం తెలుసుకుందాం. ఫిక్స్డ్ డిపాజిట్ రూల్స్ 2025 జనవరి 1వ తేదీ నుంచి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు, హౌసింగ్ ఫైనాన్స్ సంస్థలు ఫిక్స్డ్ డిపాజిట్లకు సంబంధించి కీలక మార్పులు రానున్నాయి. ఈ మేరకు కొద్ది రోజుల క్రితమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రజల నుంచి సేకరించే డిపాజిట్ల నియమాల్లో మార్పులు, లిక్విడ్ ఆస్తులను ఉంచే శాతం, డిపాజిట్లకు బీమా వంటివి మారనున్నాయి. యూపీఐ 123 పే డిపాజిట్ పేమెంట్లలో యూపీఐ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే దీనిని మరింత ప్రోత్సహించేందుకు యూపీఐ 123 పేను రిజర్వ్ బ్యాంక్ తీసుకొచ్చింది. అయితే ఈ ట్రాన్సాక్షన్ల పరిమితి 5,000 నుంచి 10,000కు పెంచుతూ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఇది జనవరి 1 నుంచి అమలు రానుంది. అలాగే యూపీఐ 123 పే అనేది స్మార్ట్ ఫోన్లతో పాటు ఫీచర్ ఫోన్లలోనూ అందుబాటులోకి రానుంది. సేవల పన్ను జీఎస్టీ 2025 జనవరి 1వ తేదీ నుంచి భారత్లో వ్యాపారాలు కఠినమైన జీఎస్టీ నిబంధనలతో నిర్వహించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో జీఎస్టీ పోర్టల్ భద్రతను పెంచేందుకు పన్ను చెల్లించే వారందరికీ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ తప్పనిసరి కానుంది. 180 రోజుల కంటే పాతవి కానీ బేస్ డాక్యుమెంట్లపైనే ఇక ఇవే బిల్లులు జనరేట్ చేస్తారు. మోసాలు అరికట్టేందుకు ఈ విధానాన్ని తీసుకొస్తున్నట్లు చెప్పారు.